హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రెసిపీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా చూపించబోతున్నానండి. ఈరోజు మనం 2 టైప్స్ ఆఫ్ పాస్తా చేసుకోబోతున్నాం. ఒకటి స్వీట్ కార్న్ పాస్తా, ఇంకొకటి చీజ్ పాస్తా. ఈ 2 టైప్స్ ఆఫ్ పాస్తాకి కూడా మనం అట్ ఏ టైం పాస్తాని అయితే బాయిల్ చేసుకుంటామండి. ఫస్టే మనం బాయిల్ చేసి పెట్టుకుంటాం. ఇలా మనం వాటర్లో పాస్తా వేసుకొని వాటర్ బబుల్స్ రావాలి. బబుల్స్ వచ్చిన తర్వాత పాస్తా యాడ్ చేసుకొని అందులో కాస్త 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అలాగే కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 80% దాకా ఇలా బాయిల్ అవ్వాలండి. ఆ తర్వాత ఇలా డ్రైన్ చేసి పక్కన పెట్టుకుంటాం. సో ఫస్ట్ అయితే మనం స్వీట్ కార్న్ పాస్తా చూద్దాం. స్వీట్ కార్న్ పాస్తాకి మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బటర్ వేసి, బటర్ కాస్త మెల్ట్ అయ్యాక ఇలా స్వీట్ కార్న్స్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని కాస్త సాల్ట్, పించ్ ఆఫ్ సాల్టే యాడ్ చేశానండి. మీరు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే కాస్త సాల్ట్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి అన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కాస్త తక్కువ క్వాంటిటీగానే యాడ్ చేసుకుంటున్నాను. లైక్ జీరా పౌడర్ కానీ, సాల్ట్ కానీ. సో మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే కనుక, పెద్దవాళ్ళకి చేసుకుంటే మీరు అన్నీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను చాలా తక్కువ యాడ్ చేశానండి. అలాగే ఒరిగానో. సో పాస్తాకి ఒరిగానో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో పిల్లలు చాలా నచ్చుకుంటారు, అందుకే యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, హల్దీ ఏమి వేసుకున్న, జీరా పౌడర్ ఏవి వేసుకున్నా మీరు అయితే ఎక్కువగానే యాడ్ చేసుకోండి. క్వాంటిటీని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కూడా మనం టేస్ట్ చూసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. అలాగే ఇంకా ఏమీ లేదండి, సింపుల్, చాలా సింపుల్ అసలు స్వీట్ కార్న్ పాస్తా. బస్ ఇవన్నీ వేసి అలా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ పాస్తా. సో ఇప్పుడు మనము ముందుగా చెప్పుకున్నట్టుగా స్వీట్ కార్న్ పాస్తా అయితే అయిపోయింది కదా. ఇంకా సెకండ్ టైప్ ఇప్పుడు మనం వైట్ సాస్ పాస్తాకి స్టార్ట్ చేద్దామండి. సో వైట్ సాస్ పాస్తాకి కూడా సేమ్ అండి, అదే ప్యాన్లో నేను బాయిల్ చేసుకున్న రిమైనింగ్ ఉంచుకున్నాను కదా పాస్తా, అది వేసేసి కాస్త సాల్ట్ వేసి ఒరిగానో యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. అలాగే కాస్త చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నామండి. సో ఎందుకంటే ఇది ఫ్రై చేయకుండా కూడా మనం సాస్ ప్రిపేర్ చేసి వేయొచ్చు. బట్ మా పిల్లలకి కొంచెం ఇలా చేస్తే నచ్చుతుందని నేను ఫ్రై చేస్తున్నాను ముందుగా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. సో అది ఎక్కువ ఫ్రై చేయమండి, లైట్గా ఫ్రై అయిపోయాక దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్లోని కాస్త బటర్ యాడ్ చేసుకొని, నేను ఇక్కడ వైట్ సాస్ పాస్తాకి మైదా కానీ కస్టర్డ్ పౌడర్ కానీ తీసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మైదాతోటే మోస్ట్లీ చేస్తాము, బట్ ఇలా చేస్తే మా పిల్లలకి నచ్చుతుందని నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాను. ఈ టేస్ట్ మా చిన్నోడికి బాగా ఇష్టం. తర్వాత కాస్త మిల్క్ యాడ్ చేసుకుంటాం. వైట్ సాస్ పాస్తాకి మిల్క్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ దాకా మిల్క్ యాడ్ చేశాను. అందులో కాస్త చీజ్ వేసాను. ఆ చీజ్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇలా మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పాస్తాని కూడా అందులో యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసి కలిపేసుకుంటాం. సో ఇలా మీరు బాయిల్డ్ పాస్తాని కూడా డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు మీకు అలా నచ్చుతుంది అనుకుంటే. బట్ ఇలా ఫ్రై చేసి యాడ్ చేసిన టేస్ట్ బాగుంటుందండి. సో ఇంకా ఏమీ లేదా, చూసారు కదా ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో, చాలా సింపుల్. సో తప్పకుండా మీరు ఈ క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీని ట్రై చేయండి. వైట్ సాస్ చీజ్ పాస్తా అండ్ స్వీట్ కార్న్ పాస్తా. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది మనం స్నాక్స్లో కానీ, పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో కానీ పెట్టవచ్చు, అలాగే లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. హోప్ యూ ఆల్ లైక్ ది వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.